ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద ట్విస్ట్ చూస్తానని చెప్పి నేనైతే అనుకోలే. ఇప్పుడు యుఎస్ ఇజ్రాయెల్ ఒక సైడ్ ఉన్నాయి, ఇరాన్ ఒక సైడ్ ఉంది. ఇది మన అందరికీ తెలిసిన ఒక ఫ్యాక్ట్ కదా. ఇంకా మనకు తెలిసిన ఏంటి ఒక్కొక్కటి మనం ఆడుకుందాం. యూఎస్కి ఇరాన్లో రెజిమ్ చేంజ్ కావాలి, ఇజ్రాయెల్ అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉండకూడదు, ఇరాన్కి అమెరికా దూరం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ కూడా కొంచెం దూరం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉండే గల్ఫ్ కంట్రీస్ని టార్గెట్ చేస్తుంది. అది కూడా ఎవ్వరు ఊహించిన విధంగా. మీరు ఎంతవరకు అయినా వెళ్ళండి అని చెప్పి అమెరికా అంటుంది, దేనికైనా తెగించడానికి రెడీ అని చెప్పి ఇరాన్ అంటుంది. దీనివల్ల ఏమైంది 27 రోజు వరకు మనం లాక్కుంటూ వచ్చాం. అండ్ ఇది 3 దేశాలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ఏదో విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. మన భారతదేశ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎల్పీజీ క్రైసిస్ కానీ, ఆ బ్లాక్ మార్కెటింగ్ కానీ, హోర్డింగ్ కానీ మనం చూస్తున్నాం మనం. Amid this crisis, our sting operation has uncovered a thriving black market for LPG cylinders. చెప్తాయి వాటి వీడియోలో మనం 6+ వార్షిప్స్ మనం స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మనం పంపించాం. మనం ఆపరేషన్ సంకల్ప్ అని చెప్పి 2019 మనం మొదలుపెట్టాం. దాన్ని మళ్ళీ మనం రిజ్యూమ్ చేసినట్టు ఒక చిన్న సంకేతం ఇది. బట్ దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, ఈ 20 రోజుల్లో ఎక్కడైనా మిమ్మల్ని అడుగుతున్నా, అమెరికా ఇజ్రాయెల్ మీదకి అమెరికా వెళ్తుంది, ఇజ్రాయెల్ మీద ఒక మాట అనేస్తుంది, ఇజ్రాయెల్ తరపున అమెరికా మాట్లాడుతుంది, కొంచెం కోల్డ్ వార్ అనేది ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్యలో జరుగుతుందని చెప్పి మీరు ఎక్కడైనా అనుకున్నారా? ఇది ఎవరు ఊహించిన పరిణామం. అండ్ డీజేటీ గారి ట్వీట్ ఏదైతే ఉందో, అదే ట్రంప్ గారి ట్వీట్, ఆ జోన్ని టార్గెట్ చేసేలాగే ఉంది. మీరు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆ ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం చాలా పెద్ద ట్వీట్, చాలా చాటభారతంలో రాశాడైనా, బట్ అందులో 2-3-4 లైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయెల్ చాలా కోపంతో, మిడిల్ ఈస్ట్లో జరిగిన దానికి ఉక్రోషంతో వైలెంట్గా మేజర్ ఫెసిలిటీ మీద కూడా దాడి చేసింది. అదేంటది? సౌత్ పార్స్. ఇది ఒక గ్యాస్ ఫీల్డ్ ఇరాన్లో. అండ్ గ్యాస్ ఫీల్డ్ అంటే ఇలాంటి గ్యాస్ ఫీల్డ్ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్. ఇన్ఫాక్ట్ దీన్ని గాడ్జిల్లా ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అని కూడా అంటారు. 1800 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ హోల్డ్ చేస్తుంది. అది ఈ ప్రపంచం మొత్తంలో ఉండే గ్యాస్ మొత్తంలో 20% ఆ ఒక్క చిన్న ఐలాండ్లోనే ఉంది. అండ్ ఈ ఐలాండ్ కొట్టడం డీజేటీ గారికి అసలు నచ్చలే. ఇది ఎవరు కొట్టారు? ఇది ఇజ్రాయెల్ కొట్టింది. చాలా రీసెంట్ నిన్న కొట్టింది. Some of the infrastructure at Iran's largest gas field, the South Pars field, has reportedly been damaged following the US-Israeli strikes. దీని మీద స్పందిస్తూనే ఆయన ట్వీట్ వేసాడు. అండ్ ఈ ట్వీట్ ఇక్కడ ఆగల. తర్వాత రకరకాల లైన్స్లో ఇజ్రాయెల్ ఇంకా ఎటువంటి దాడి చేయదు, ఇజ్రాయెల్ తరపున నేను మాట్లాడుతున్నా అంటే ఎక్కడో కొంచెం కోల్డ్నెస్ అనేది పెరిగింది ఇజ్రాయెల్కి అమెరికాకి మనం అర్థం చేసుకోవచ్చు. అన్లెస్ ఇరాన్ దాడి చేస్తే తప్పితే ఇంకా ఇజ్రాయెల్ కామ్గా కూర్చోవాలి అనే మీనింగ్ వచ్చినట్టు డీజేటీ గారు ఎందుకు రాయాల్సి వచ్చింది ఇవాళ అంటే, మీరు ఆ పర్టికులర్ ఐలాండ్ గురించి మీరు తెలుసుకోవాలి. అండ్ దీని జియోగ్రఫికల్ లొకేషన్ గురించి మీకు ఐడియా ఉండాలి. ఈ ఐలాండ్ మీరు ఒకసారి గమనిస్తే ఇరాన్ కింద ఉంది, ఖతార్ పైన ఉంటుంది. అండ్ ఇందులో సగభాగం ఇరాన్ది, సగభాగం ఖతార్ది. అండ్ ఇరాన్కి కింద ఉంది, ఇరాన్కి సౌత్లో ఉంది కాబట్టి దీన్ని సౌత్ పార్స్ అంటారు. ఖతార్కి పైన నార్త్లో ఉంది కాబట్టి నార్త్ డోమ్ అంటారు. ఇక్కడ మీరు చూడండి, రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ అని చెప్పి ఖతార్కి సంబంధించింది. ఎగ్జాక్ట్గా ఐలాండ్ టచ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అసెట్ ఖతార్కి. అండ్ ఖతార్ ఇస్ అన్ అమెరికన్ అసెట్, అమెరికన్ ఫ్రెండ్, అమెరికన్ వసాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేసి సౌత్ డోమ్ మీద ఒక్కదాని మీద అటాక్ చేయలేదు కదా, దాడి ఒకదాని మీద చేయలేదు కదా, అంతా కనెక్ట్ ఉంది కాబట్టి రాస్ లఫాన్ మీద కూడా జరిగింది. అండ్ ఖతార్ ఏదైతే ఉందో, ఖతార్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద కోపం వచ్చే అవకాశం ఉంది. అది డీజేటీ గారికి నచ్చలేదు, అందుకే ట్వీట్ చేశారు. అండ్ అక్కడ ఒక్క దగ్గర ఆగలేదు. ఇన్ఫాక్ట్ మీరు ఈ సౌత్ పార్స్, నార్త్ డోమ్ మీరు చూసుకుంటే ఇరాన్ పార్ట్ ఏదైతే ఉందో అది అంతగా డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి శాంక్షన్స్ ఉన్నాయి, ఇది ఉంది, అది ఉంది, డబ్బులు సరిగ్గా లేవు, ఇన్ఫ్లేషన్ ఉంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఇరాన్కి. సో దాని ఫుల్ పొటెన్షియల్, ఆ గ్యాస్ని హోల్డ్ చేసేది ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ సరిగ్గా వాడుకోవట్లేదేమో, కానీ ఖతార్ చాలా బ్రిలియంట్గా వాడుతుంది. ఇన్ఫాక్ట్ యూరోప్ లాంటి దేశాలకి, మన భారతదేశానికి, యూఎస్ఏకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి ఇలాంటి దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది న్యాచురల్ గ్యాస్ని. చాలా పెద్దది కాబట్టి దీని మీద దాడి జరిగితే ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఏమాత్రం మనకి ఎలికినా కూడా ప్రపంచం మొత్తానికి సంబంధించిన ప్రైజులు, గ్యాస్ ప్రైజులు పెరుగుతాయి. అది మన ఎల్పీజీకి సంబంధించినవి కూడా. అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఇంత రిస్క్ చేసి దీన్ని ఎందుకు టార్గెట్ చేసిందంటే, అది చెప్పే ముందు చిన్న మాట, ఇలాంటి యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ గంటకే వస్తున్నాయి. దాని మొత్తాన్ని కంపైల్ చేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లాగా అన్నింటినీ కనెక్ట్ చేసి అందరికీ అర్థమయ్యేలా 10-15 నిమిషాలు వీడియోలా చేసి మనందరం మాడుకునే భాషలో ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తున్నా. మరి నేనైతే చేస్తాను, మరి మీ దాకా వీడియోస్ రావాలి. నేను వీడియో పెట్టగానే మీ ఫీడ్లోకి వచ్చారంటే మీరు ఏం చేయాలి? ఎందుకంటే మనం గ్యాస్ ప్రైజులు కడుతున్నా, మనం తినే ఫుడ్, కూరగాయలు కొంటున్నా, ఆ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే మనకి టక్కన ఐడియా రాదు. బట్ గ్లోబలైజ్డ్ వరల్డ్ గురించి మనం అర్థం చేసుకుంటే, జియో పాలిటిక్స్ గురించి మనకు నాలెడ్జ్ ఉంటే, ఇలాంటి వీడియోస్ మీరు చూస్తుంటే ఖచ్చితంగా ఒక ఐడియా వచ్చేది ఎందుకు కనెక్ట్ అవుతున్నాయని. సో మన జీవితానికి సంబంధించిన మ్యాటర్ ఇది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎనీవేస్, ఎందుకు వై ఇస్ ద మేజర్ క్వశ్చన్. ఇజ్రాయెల్ ఆ పర్టికులర్ సౌత్ పార్స్ మీద ఎందుకు దాడి చేసింది? అమెరికా నుంచి ఒక పుష్ బ్యాక్ వస్తుందని తెలిసినా కూడా అంటే, ఈ యుద్ధం మనకు విషయాన్ని సుస్పష్టంగా క్లియర్గా నేర్పింది. అదేంటంటే బార్డర్ దగ్గర ఆర్మీలు, డిఫెన్స్ మెషినరీ వీటిని మాత్రమే కొట్టడం కాదు, ఒక దేశాన్ని మనం ముంచాలన్నా, తుంచాలన్నా ఆ దేశానికి సంబంధించిన ఎకనామిక్స్ దగ్గర మనం కొట్టాలి. ఇవాళ అదే చేయడానికి చూస్తుంది ఏ దేశమైనా. అది ఇజ్రాయెల్ అని చెప్పట్లేదు, ఇరాన్ చెప్పట్లేదు. ఇరాన్ కూడా ఇట్స్ వెరీ క్లియర్. యూఏని ఎందుకు దాడి చేస్తుంది? యూఏకి సంబంధించిన పబ్లిక్ అసెట్స్ మీద ఎందుకు దాడి చేస్తుంది? టూరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకు దాడి చేస్తుంది? అసలు వాళ్ళకి యుద్ధానికి ఏం సంబంధం అంటే, దానికి సింపుల్, ఇండైరెక్ట్ ప్రెషర్ టాక్టిక్. ఆ టాక్టిక్నే ఇవాళ ఇజ్రాయెల్ వాడుకుందామని చూసింది. ప్లస్ ఇరాన్ ఎక్కడ సైలెంట్ అవడం ఇజ్రాయెల్ ప్రస్తుతానికి నచ్చట్లా. ఒకవేళ ఇరాన్ కానీ వాళ్ళు సైలెంట్ అయితే ఇక్కడ దాకా జరిగిన యుద్ధం ఆగిపోతుంది. అండ్ దెన్ ఒక వీడియోకి పాజ్ బటన్ కొట్టినట్టు అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన పాజ్ బటన్ కాదు, శుభం కార్డ్ కావాలి. శుభం కార్డ్ కావాలంటే ఏం చేయాలి? ఇరాన్ రిటాలియేట్ అవుతూ ఉండాలి. అలా రిటాలియేట్ అవుతూ ఉండాలంటే కెలుకుతో పెడతా ఉండాలి. ఇవాళ ఇజ్రాయెల్ చేసింది అదే. అండ్ ఇరాన్ కూడా తగ్గట్టుగానే ఒక సమాధానం చెప్పింది. మేము గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన ఏవేవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో,
ఆయిల్ ఫెసిలిటీస్ అవనండి, గ్యాస్ ఫెసిలిటీస్ అవనండి, వాటి మీద మేము దాడి చేస్తాం మేము. ఇట్స్ వెరీ క్లియర్. అవి కూడా మేము చిన్న చేపలను పట్టుకోవడం కాదు, పెద్ద పెద్ద చేపలు పట్టుకుంటాం. ఇప్పుడు ఇంత ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా మీరు మొత్తం చూసినా కూడా ఈ ఒక్క కెలుకుడు వల్ల, ఈ ఒక్క సౌత్ పార్స్లో జరిగిన ఒక విషయం వల్ల ఇటు ఇరాన్, అటు అమెరికా, అటు గల్ఫ్ కంట్రీస్ ఒక్కరి మీద ఒక్కరు పడిపోతున్నారు. గల్ఫ్ కంట్రీస్ మీరు గమనిస్తే ఇప్పటిదాకా ఏంటి, సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, ఒమాన్ కానీ వీళ్ళందరూ చాలా సైలెంట్గా ఉన్నారు. సౌదీ అరేబియా ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వాళ్ళకి ఇరాన్కి పడదు, వాళ్ళు చాలా కేటగారికల్గా ఉన్నారు. ఈసారి మేము తగ్గే ప్రసక్తే లేదు, అసలు కొడతాం, చాలా గట్టి కొడతాం ఇరాన్, మీరు చూసుకోండి అని చెప్పి సౌదీ అరేబియా నుంచి లీడర్స్ మాట్లాడుతున్నారు ఇవాళ. సో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఆల్సో ఒకేసారి ఇంతమంది ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది, ఓకే యుద్ధం గురించి, డిస్ట్రక్షన్ గురించి కాసేపు మనం పక్కన పెడదాం. ఎకనామిక్స్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చినా కూడా స్టాక్ మార్కెట్స్ కొంచెం షేక్ అవుతాయి. ఇవాళ అదే జరిగింది. కోవిడ్ తర్వాత నుంచి ఎప్పుడు చూడని విధంగా 12 లక్షల కోట్లు చెరిగిపోయినాయి స్టాక్ మార్కెట్ నుంచి అని చెప్పి మనకి ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ మనకి మాట్లాడుతున్నారు. మనకి 12 lakh crore rupees wiped off in a single day. India hasn't just seen the worst market crash since the onset of this war in the last 20 days. ఇవాళ మనం అందుకే ఎక్కడైనా ఈ యుద్ధం మనకి ఏమైనా నేర్పిందంటే మనం వీఆర్ టూ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ ఇంపోర్ట్స్. అండ్ ఇవాళ మనం ఇంపోర్ట్స్ ధర మనం ఎక్కువ కట్టడం వల్ల మనకి ఏమవుతుంది, మన కరెన్సీ వాల్యూ పడుతుంది. మనం 35% మన ఆయిల్ ఇంపోర్ట్స్ మన స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి మనం చేస్తాం. మనం అంతెందుకు ఎల్పీజీ మనం తీసుకోండి, ఇవాళ ఎల్పీజీకి ఎందుకు అంత సఫర్ అవుతున్నాం మనం. అదే స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి, అదే పర్షియన్ గల్ఫ్ నుంచి మనకి 80% ఎల్పీజీ అక్కడ నుంచి వస్తుంది మనకి. ఇవాళ అందుకే మనకి అక్కడ దానికి భంగం కలగకుండా ఈ ఆపరేషన్ సంకల్పం మళ్ళీ రెజ్యూమ్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మనం 6+ వార్షిప్స్ మనం అక్కడ పంపించాం. 6 వార్షిప్స్ని అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ లోపల కాదు, బయట గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర దే ఆర్ వెయిటింగ్. ఏవైనా తేడా, ఎందుకంటే రేడార్ సిస్టమ్స్ అవి ఉంటాయి. మన షిప్స్ వస్తుంటే ఇరాన్ దాన్ని ఏం కొట్టదు. ఇరాన్ ఇన్ఫాక్ట్ ఇట్ గేవ్ ఇట్స్ వర్డ్ దట్ భారతదేశానికి సంబంధించి ఏమీ కాకుండా మేము చూసుకుంటాం అని చెప్పి. కానీ ఎందుకైనా మంచిది అండి, వేరే దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, గల్ఫ్ దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్ మనకి హెల్ప్ చేస్తుందని చెప్పి వేరే దేశం ఏదైనా చాలా తక్కువ మినిస్క్యూల్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకవేళ అలాంటి ఐడియా వచ్చినా కూడా మన రేడార్ సిస్టమ్ దాన్ని ఆపుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో మనం వీ హ్యావ్ కెప్ట్ అవర్ వార్షిప్స్ దేర్. ప్లస్ ఈ షిప్పింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఏవైతే ఇంపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తున్నారు ఈ మధ్యన. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేరు. ఇవాళ ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎందుకు వాళ్ళు హ్యాపీగా మేము ఇస్తాం మీకు అని చెప్తారు. వాళ్ళ క్లాజ్లు అవి ఉంటాయి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షిప్పింగ్ కంపెనీ ఉంది, పర్షియన్ గల్ఫ్ నుంచి రావాలి, స్టేట్ ఆఫ్ హార్మోస్ దాటి రావాలి. అప్పుడు ఇన్సూరెన్స్లో క్లాజ్ ఉంటుంది, ఇలాంటి యుద్ధం ఏదైనా జరుగుతున్నప్పుడు, వేరే దేశం పగబట్టేసినప్పుడు మేము రెన్యూ చేయమని చెప్పి. ఇప్పుడు అలాంటి జరుగుతున్నప్పుడు ఇన్సూరెన్స్లు కూడా లేనప్పుడు కంపెనీస్ ఎందుకు అంత యాక్టివ్గా పనిచేస్తాయి, అవి కూడా ఆపేసుకొని కూర్చుంటారని చెప్పి భారతదేశం వల్ల ఒక 1000 crore ఇన్సూరెన్స్ ఫండ్ని ప్రకటించింది. అండ్ ఇంపోర్ట్స్ ఒకటే కాదు, మీరు ఇది ఒక్కటే అనుకుని భయపడుతుంటే మనం ఏదైతే ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నాం, ఇవాళ మన వార్షిప్స్ అక్కడ ఎందుకు ఉన్నాయంటే లోపల ఉన్న వాటిని బయటికి తెప్పడానికే కాదు, బయట ఉన్న వాటిని లోపల తీసుకెళ్ళడానికి కూడా, మనం చేసే ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఒక నిఘా పెట్టుకొని ఉంచడానికి. మనం చాలా ఇంజనీరింగ్ గూడ్స్ పంపిస్తుంటాం, కెమికల్స్, టెక్స్టైల్స్ ఇవన్నీ భారతదేశం నుంచి వెళ్తుంటాయి ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ ద్వారా, ఆ పర్షియన్ గల్ఫ్ లో. అందులోంచి మనకి $4 billion వర్త్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంటది. దాన్ని ఎందుకు మనం వదులుకోవాలి ఇలాంటి టైంలో? ఖచ్చితంగా షిప్మెంట్స్ అనేవి డిలే అవుతుంటాయి, కాంట్రాక్ట్ వైలేషన్స్ ఉంటాయి. బట్ ఏం జరిగినా కూడా మనకి డ్యామేజ్ అనేది మినిమైజ్ చేసేలా మనం చూసుకోవాలి. దేర్ విల్ బి అన్ ఎలిమెంట్ ఆఫ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఆయిల్ ప్రైస్ అవి పెరుగుతాయి, దాని తద్వారా మనకు ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇంపోర్ట్ ధరను మనం ఎక్కువ కడుతున్నాం కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఉంటుంది, ఒక కరెన్సీ ప్రెషర్ ఉంటుంది, గ్రోత్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే మన టాక్టికల్ సెంటర్లో మనం ఉన్నా కూడా మన ఫిన్లాండ్ వరల్డ్ లీడర్ అని చెప్పారు కూడా, దీన్ని ఎవరైనా కొంచెం మీడియేట్ చేయగలుగుతారు అంటే జయశంకర్ గారే అని చెప్పి. అందుకని మన వార్షిప్స్ని పంపించినా కూడా ఎక్కడ అఫెన్స్ ఉండేలా మనం పంపించట్లేదు. ఇవాళ డిఫెన్స్ జోన్ను మనం పట్టుకుంటున్నాం, ఒక మిలిటరీ రిస్క్ ఉంటుంది, మన అటు ఒక మిసైల్గా మన వార్షిప్ మీద పడే అవకాశం ఉంటుంది. కానీ మన షిప్స్ని మనం భద్రంగా తీసుకురావాలి ప్రైవేట్ కంపెనీస్ అని చెప్పి మనం ఆ నిర్ణయం మనం తీసుకున్నాం. ప్లస్ అటు యూఎస్ అవసరం మనకి ఇవాళ ఉంది, ఎవరు ఎంత కాదని చెప్పినా ఇవాళ మనకు ఉంది, ఉంటుంది కూడా. యూఎస్కి మన అవసరం ఉంది, యూఎస్ అవసరం మనకు ఉంది. యూఎస్ ఈజ్ ఫారెన్ పాలసీకి సంబంధించి అది ఒక వెరీ స్ట్రాటజిక్ పార్ట్నర్, అలాగే ఇరాన్ కూడా. సో రెండింటిని మనం మీడియేట్ చేయగలగాలి. అన్లెస్ మన దేశపు సెక్యూరిటీకి భంగం కలిగించేలా ఏదైనా జరిగితే తప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ 3 monthsగా నిన్న మనం వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం, మాథ్యూ వాన్ డైక్ అని చెప్పి. 3 నెలలుగా ఉన్నాడు ఆ వ్యక్తి భారతదేశంలో. ఇవాళ ద న్యూ రిపోర్ట్స్ ఆర్ కమింగ్. నేను ఇంకా 10-15 days బ్యాక్ వచ్చారనుకున్నాను. హీ వాస్ దేర్ ఫ్రమ్ 3 months విత్ దోస్ 6 యుక్రేనియన్ నేషనల్. అండ్ అది కూడా ఆ వ్యక్తి ఉన్నది నార్త్ ఈస్ట్లో, వెరీ వెరీ సెన్సిటివ్ జోన్ ఆఫ్ భారత్. తర్వాత మయన్మార్కి వెళ్ళి అక్కడ ఏదో గొరిల్లా వార్ఫేర్ చేపిద్దామని చూస్తున్నాడు, డ్రోన్స్ గురించి నేర్పిద్దామని చూస్తున్నాడు. కానీ ఇన్ఫాక్ట్ ఆయన వర్జన్లో ఆయన చెప్తున్న మాటలు ఆయన నోటితో నుంచి వినాలంటే, బయటికి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ని, గొరిల్లా వార్ఫేర్, ఆర్మింగ్ ఆఫ్ ద ఇన్సర్జెంట్స్, ఒక దేశానికి డెమోక్రసీ వచ్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఆయన అంటాడేమో. కానీ నిజంగా మనలో మనం మాట్లాడుకుంటే ఆయన ఏ దేశాల్లో పనిచేశాడు? లిబియా, సిరియా, రష్యా, ఈ దేశాలకు ఇష్యూలు క్రియేట్ చేసేలా చూడండి. వీళ్ళందరూ అమెరికన్ ఎనిమీ స్టేట్సే. ముఖ్యంగా రష్యా. ఆయన చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? రష్యాతో పెట్టుకోవడం. ఎందుకంటే ఇవాళ రిపోర్ట్స్ మనకి ఏం చెప్తున్నాయంటే రష్యన్ ఇంటెలిజెన్స్ మనం అలర్ట్ చేసింది అని. ఎన్ఐఏ పట్టుకుంది, బట్ దెర్ ఇస్ రష్యన్ ఎలిమెంట్. రష్యా ఈ వ్యక్తిని అండర్లైన్ చేసి పెట్టేసుకుంది. ఎప్పుడు వరల్డ్ లిబర్టీ ఫౌండేషన్ అని చెప్పి 2014లో సంస్థను మొదలుపెట్టి యుక్రెయిన్కి వెళ్ళి రష్యా మీద ఈ డ్రోన్స్ ఎలా వాడాలో నేర్పించాడు. ఇన్ఫాక్ట్ ఈ యుక్రెయినియన్స్ కూడా చాలా మందికి ఈ వార్ఫేర్ మీద ఒక ఐడియా ఉంటుంది. అది వాళ్ళు మనందరం ఏమనుకుంటాం, అది రష్యా మీద వాడడానికి వాళ్ళు వాడతారేమో అనుకుంటాం కదా. నో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, యూఎస్
యూఎస్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా దాన్ని 10 ఇంతలు తీసుకుంటుంది. అలాగే యుక్రెయినియన్స్ని పట్టుకొని రకరకాల దేశాలకు పంపించి దే ఆర్ లైక్ స్ట్రాటజిక్ అసెట్స్. వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని ఈ దేశానికి అమెరికాకి పనిచేస్తుంటారు వాళ్ళు. ఇవాళ భారతదేశంలో జరిగింది బిగ్గెస్ట్ ఎగ్జామ్. ఇవాళ మొత్తం భారతదేశం మాడుతుంది దాని గురించి. హూస్ దిస్ మాథ్యూ వాన్ డైక్ అని, ఈజ్ ఏ సిఐఏ ఏజెంట్ అని క్వశ్చన్ అడుగుతుంది. ఇవాళ కూడా ఐ విల్ నాట్ బి షాక్. నిఖిల్ గుప్తా అని మన పర్సన్, అతను ఇవాళ అమెరికన్ బార్స్ వెనక అతను ఉన్నాడు. మీరు నిఖిల్ని మాకు ఇవ్వండి, మేము వాన్ డైక్ని ఇచ్చేస్తామన్నా కూడా ఐ విల్ నాట్ బి షాక్డ్. బట్ అమెరికా ఆఫర్ని తీసుకుంటుందో లేదు చూడండి. ప్రస్తుతానికి అమెరికన్ మైండ్ సెట్ మనం చూస్తే లేదు, ఇప్పుడు మాథ్యూ మనకు అంత అవసరం ఉంటే తప్పితే తీసుకోదు, లేకపోతే మాకు సంబంధం లేదు ఆ వ్యక్తితో, మాకు ఆడేవాడు మాకు తెలియదు అని చెప్పేస్తుంది. ఇది అమెరికాకి భారత్కి జరుగుతుందో లేదో నేను చెప్పలేను, కానీ రష్యాకి అయితే ఇలాంటి జరిగింది. నాకు అందుకే గుర్తొచ్చింది. ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ ఎగో రష్యన్ స్పై ఫ్యామిలీ ఒకటి స్లోవేనియాలో స్లోవాకియాలో ఎక్కడో ఉంది. అండ్ దెన్ వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు వాళ్ళు రష్యన్ సిటిజన్స్ అని చెప్పి. తర్వాత పుతిన్ వచ్చి తీసుకెళ్తుంటే ఆ ఫోటో చాలా వైరల్ వెళ్ళింది. ఇలా చాలా పరస్పర మార్పులు ఈ ఒకళ్ళు మీరు ఇవ్వండి మేము ఇవ్వండి అని ఇలా మాడుకుంటుంటారు. సో అది జరుగుతుందో లేదో చూడాలి ఇక్కడ. ఇలాంటి దగ్గర మన అఫెన్స్ వెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఇవాళ యూఏపీ యాక్ట్ సెక్షన్ 18 లోపలేసింది. డీప్ అసెట్ ఆఫ్ సిఏఏ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇతనికి సంబంధించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా కూడా నా సైడ్ వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లస్ ఈ వ్యక్తి మయన్మార్కి వెళ్ళడానికి రీజన్ కూడా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ పడేసి ఒక మిలిటరీ లీడర్షిప్ అక్కడ కూర్చుంది. వాళ్ళకి చైనా మద్దతు ఇస్తుంది, రష్యా మద్దతు ఇస్తుంది. ఇన్ఫాక్ట్ చైనా కన్నా రష్యా ఇంకా ఎక్కువ మద్దతు ఇస్తుంది. మయన్మార్కి సంబంధించిన ఒక కాస్మోనాట్ని స్పేస్కి పంపిస్తుంది, డిఫెన్స్ టెక్నాలజీని షేర్ చేస్తుంది, డబ్బులు ఇస్తుంది, పోర్ట్లు కడుతుంది, రకరకాల విషయాలు చేస్తుంది. అది అమెరికాకి నచ్చట్లా. అందుకని మాథ్యూ వాన్ డైక్ లాంటి వ్యక్తి వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక ఇన్సర్జెన్సీ క్రియేట్ చేసి మయన్మార్లో కొంచెం ఒత్తిడి క్రియేట్ చేద్దామని చూస్తున్నాడు. ఇది భారతదేశానికి కూడా ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్. మన చుట్టూ ఉండే దేశాలు ఎంత స్టేబుల్గా ఉంటే మనకు అంత బెటర్. మనం ఆబ్వియస్లీ మనం ముందుకెళ్తుంటాం, కానీ ఆ చుట్టుపక్కల ఇలాంటి షేకీగా ఉండడం మనకు మంచిది కాదు. దట్స్ వై వీఆర్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్. అందుకే వాళ్ళు లోపలేసాం మాట్లాడుతున్నాం. రెడీ మాథ్యూ వాన్ డైక్ ఏం చేస్తాడని అతని మాటల్లోనే వినండి బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో. I'm looking for people that want to come because they believe in the Soli model of training local forces to resolve problems for themselves. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ నుంచి ఖతార్ అఫీషియల్గా ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి మొదలుపెట్టింది? ఇది కొంచెం గల్ఫ్ స్టేట్స్లో ఉండే వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ 1992, ఆప్షన్ బి ఇస్ 1995, ఆప్షన్ సి ఇస్ 1996, ఆప్షన్ డి ఇస్ 1999. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్ నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. ఇన్ఫాక్ట్ మీరు ఇస్తున్న ఈ టాపిక్స్, ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి చూస్తున్నాను. నేను యూఆర్ పార్ట్ ఆఫ్ ఏజుడ్ అంటే మనం, అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఈ యుద్ధ సమయంలో గంటకి అప్డేట్స్ వస్తున్నప్పుడు దాన్ని కన్సైజ్గా అందరికీ అర్థమే భాషలో, సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు తెచ్చి పెట్టేస్తున్నాను నేను. మీరు ఆఫీసులు, కాలేజీలు అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు స్పెండ్ చేయండి చాలు. మన జీవితాల్లో వచ్చే మార్పులకి ఏది కారణం, ఎందుకు జరుగుతుంది మనకు అర్థమైపోతుంది. దానికి మీరు ఒకటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడతాను ఇక్కడ. ఈ మాథ్యూ వాన్ డైక్ గురించి మనం ఇక్కడ బ్రీఫ్గా మాట్లాడడం. ఫుల్ వీడియో దాని గురించి, ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో. లేదు అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది, ఆ డే 1 నుంచి నేను కంటిన్యూస్గా చూద్దాం అనుకుంటానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.